రాజీవ్ ఆరోగ్యశ్రీ పేరిట రాష్ట్ర ప్రభుత్వం లబ్ధిదారులకు కొత్త కార్డులు ఇవ్వనుంది. ప్రైవేట్ ఇన్సూరెన్స్ సంస్థలిచ్చే కార్డుల తరహాలో ప్రతి కుటుంబాన్ని ఒక యూనిట్గా తీసుకుని యూనిక్ ఐడితో కార్డులు తేనున్నారు. కుటుంబంలోని ప్రతి ఒక్కరికి సబ్ నంబర్ ఇవ్వనున్నారు. ఇదే కార్డును హెల్త్ ప్రొఫైల్కు లింక్ చేసి స్టేట్ డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ను మెయింటైన్ చేయనున్నారు. లోక్సభ ఎన్నికల తర్వాత ఈ ప్రక్రియ ప్రారంభమయ్యే అవకాశం ఉంది. తెల్ల రేషన్ కార్డును ఇన్నాళ్లు ప్రాతిపదికగా తీసుకుని ఈ స్కీమ్ను అమలు చేశారు. ఇకపై ఆరోగ్యశ్రీకి రేషన్ కార్డుకు లింక్ పెట్టకూడదని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నిర్ణయానికి కేబినెట్ కూడా ఆమోదం తెలిపింది. ఈ నేపథ్యంలో స్కీమ్లో లబ్ధిదారులను గుర్తించడం ఎలా అన్నదానిపై అధికారులు కసరత్తు చేస్తున్నారు. రేషన్ కార్డు ఆర్థిక స్థితితో సంబంధం లేకుండా అందరికీ స్కీమ్ను వర్తింపచేసేందుకు ఆలోచన చేస్తున్నారు. ప్రస్తుతం ఏటా ఆరోగ్యశ్రీకి 1,100 కోట్ల రూపాయలు ఖర్చవుతున్నాయి. స్కీమ్ను అందరికీ వర్తింపచేస్తే ఇంకో 400 కోట్ల రూపాయలు అదనంగా ఖర్చవుతాయని అధికారులు అంచనా వేశారు. రాష్ట్రంలో సుమారు 1.3 కోట్ల కుటుంబాలుండగా ఇందులో 90 లక్షల కుటుంబాలకు తెల్ల రేషన్ కార్డులున్నాయి. మిగిలిన 40 కుటుంబాల్లో సుమారు 15 లక్షల కుటుంబాలకు తెల్ల రేషన్ కార్డులు వచ్చే అవకాశం ఉంది. ఇక ప్రభుత్వ ఉద్యోగులు, ఉన్నత ఆదాయ వర్గాల కుటుంబాలు మాత్రమే మిగులుతాయి. గత ప్రభుత్వం హాస్పిటల్ యాజమాన్యాల విజ్ఞప్తులను పట్టించుకోకపోవడంతో ఆరోగ్యశ్రీ పేషెంట్లకు ఇబ్బందులు ఎదురయ్యాయి. కాంగ్రెస్ సర్కార్ వచ్చిన వెంటనే ఆరోగ్యశ్రీ లిమిట్ను 5 లక్షల నుంచి 10 లక్షల రూపాయలకు పెంచింది. కానీ ప్యాకేజీల ధరలను సవరించకపోవడంతో ఇప్పటికీ పాత తరహా పరిస్థితే కొనసాగుతోంది. ఆరోగ్యశ్రీ పేషెంట్ దవాఖానకు పోతే హాస్పిటల్స్ యాజమాన్యాలు అదనంగా డబ్బులు కడితేనే చికిత్స చేస్తామని తెగేసి చెబుతున్నాయి. దీంతో రోగులు తమ జేబుల నుంచి అదనంగా డబ్బులు పెట్టుకోవాల్సి వస్తోంది.